ఓకే మేడం, మొత్తం మీద తీసుకుంటే అసలు మీడియా మీద ఆంక్షలు అంటున్నారు, మీరే ఆంక్షలు పెట్టారు అంటే పాలించేవారు ఆంక్షలు పెట్టారు అంటున్నారు కదా. అంటే ఆంక్షల నుంచి బంధ విముక్తుల్ని చేయడానికి, మీడియాని బంధ విముక్తుల్ని చేయడానికి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటారు? మా పాత్ర మేము పోషిస్తున్నామండి. ప్రేక్షక పాత్రనా? నో, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు అండగా ఉండడంలో మా పాత్ర మేము పోషిస్తున్నాం. కానీ నిజంగానే మేము ఆ పాత్ర పోషిస్తున్నామని 10 మందికి ఒక దగ్గర పోషించిన పాత్ర ఇంకో దగ్గర తెలవాలంటే కూడా మీడియానే కావాలి ఎక్కడైనా కూడా. అంటే మీరంటే కొద్దిగా బయటికి రావట్లేదు. మీ కుమారుడు అంటే కార్తిక్ రెడ్డి గారు, మీరు ఇటీవల రాజకీయాల్లోకి వచ్చారు, ఎంపీగా కూడా 2014లో పోటీ చేశారు. అంటే ఎన్నికల అనంతరము మరి మీరు కూడా నెమ్మదించినట్లు కనిపిస్తుంది, పెద్దగా తెర మీదకి రావట్లేదు ఈ అజిటేషన్స్లో కావచ్చు. ఏదైనా కూడా ఒక విషయం గమనించాలండి, అమ్మగారు గత 15 సంవత్సరాల నుంచి వాళ్ళ రాజకీయం గమనిస్తే రంగారెడ్డి జిల్లా వరకు అధికారంలో ఉన్నా లేకపోయినా రాజకీయంగా అందరికన్నా ఎక్కువ యాక్టివ్గా మేము ఉంటాం మా జిల్లా వరకు. ఈరోజు 3 సంవత్సరాల నుంచి అధికారం పోయిన తర్వాత కూడా మా జిల్లా సమస్యల వరకు వస్తే ప్రభుత్వానికి ఎవరు లేనంత అతి గట్టిగా ప్రతిపక్షంగా మేము పనిచేస్తున్నాం మా జిల్లాలో. సరే, అది జిల్లా బౌండరీస్లో మేము పనిచేస్తున్నాం కాబట్టి బయటికి పెద్ద కనిపించకపోవచ్చు. స్లో అయిన మాట మీరు అంటారా? అమ్మగారు ఆ రోజు హోమ్ మినిస్టర్, పెద్ద రాష్ట్రానికి పెద్ద పోర్ట్ఫోలియోగా మంత్రిగా పనిచేస్తున్న వారు చిన్న విషయం పెద్ద విషయం కూడా మీడియా సోదరులే కానివ్వండి, పాత్రికేయ సోదరులే కానివ్వండి, దాన్ని ఎక్స్పోజ్ చేయడం కూడా ఉంటుంది. ఈరోజు ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళ మేము జిల్లా బౌండరీలు ఎంత అగ్రెసివ్గా పనిచేసినా కూడా, ఎంత గంభీరంగా పనిచేసినా కూడా అంత పెద్దగా బయటికి రాకపోవచ్చు. నా వరకు వస్తే కారణం ఏమంటారు? జిల్లా వారీగా అంటే మా ఇష్యూస్ ప్రిడామినెంట్గా నాన్నగారు ఉన్నప్పటి నుంచి రంగారెడ్డి జిల్లా ఒకప్పుడు చిన్న జిల్లా, 6 నియోజకవర్గాలు ఉండేది, ఇప్పుడు 14 నియోజకవర్గాలు. రేపు డీలిమిటేషన్ అవుతే 26 నియోజకవర్గాలు అవుతాయంట. జనాభాలో 2 తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద జనాభాలో ఉన్న జిల్లా ఏదంటే రంగారెడ్డి జిల్లా. మా ఇష్యూస్ కూడా అలానే ఉన్నాయండి. జనాభా పెరుగుకుంటూ పోయినా సమస్యలు కూడా అలానే పెరుగుకుంటూ పోతున్నాయి. పాత సమస్యలు కూడా అలా పేరుకుంటూ పోయాయి. సో మేము ప్రతిపక్షాలు ఉన్నాం. మేము ఇప్పుడు మా ఓల్డ్ ఫామ్లో మా జిల్లాలో మా పాత్ర మేము పోషించుకుంటూ పోవాలి. ప్రతిపక్ష పాత్రే కానివ్వండి, అది అధికార పక్ష పాత్రే కానివ్వండి, మా జిల్లా వరకు వస్తే మా పాత్ర మేము మరవం యాక్టివ్గానే, కావాలంటే ఓవర్ యాక్టివ్గానే ఉంటాం. ఆర్బీఐ ముందర ఇటీవల ధర్నా చేసినప్పుడు అయితేనేమి ఇవన్నీ కార్యక్రమాలంతా కూడా మీరు లేదండి, కొన్ని కార్యక్రమాలు మేము మిస్ అయి ఉంటాం. బహుశా ఇప్పుడు మీ కుమారుడు గారు కూడా ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు, ఎంపీగా పోటీ చేశారు. బహుశా నేను ఒక దిక్కు పోయి ఉంటాను, అమ్మగారు ఇంకో దిక్కు పోయి ఉంటారు. మేము ఏం చేస్తామంటే పనులు పంచుకుంటాం. పొద్దున్న లేచి, అమ్మ మీరు ఎక్కడ పోతున్నారు ఈరోజు, నన్ను ఎక్కడ పోమంటారు, ఫలానా కార్యక్రమం ఫలానా ఊర్లో ఫలానా దగ్గర ఉంది కదా, మీరు పోతున్నారా, నన్ను పొమ్మంటారా. 25 లక్షల ఓట్లండి నాకు. విస్తీర్ణం కూడా దాదాపు 200 కిలోమీటర్లు ఉంటుంది. మేమిద్దరం షేర్ ఆఫ్ లేబర్ లేకపోతే పనిచేయడం చాలా కష్టం. అమ్మగారు ఆర్బీఐ పోయి ఉండకపోతే నేను పోయి ఉండేవాడిని, నేను పోయి ఉండకపోతే అమ్మగారు మిస్ అయ్యేవారు. సో షేర్ ఆఫ్ లేబర్ జరుగుతుంది మా దగ్గర. నమస్కారం అండి, నేను మీ సవితా ఇంద్రారెడ్డిని. నా ఇంటర్వ్యూ i-Dream న్యూస్లో చూడండి. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు i-Dreamsలో తప్పకుండా చూడండి. నాగరాజ్ అన్న చాలా అంతర్గత విషయాలు మాలో తెలుసుకొని మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాడు. చూసి ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం.